మనకి ఇంగ్లాండ్ మీద ప్రజెంట్ ఫిఫ్త్ టెస్ట్ జరుగుతూ ఉంది కదా. మరి ఈ ఫిఫ్త్ టెస్ట్లో ఒక పక్క నుంచి మన ఇండియన్ టీం వికెట్స్ పడతా ఉన్నా సరే, ఇంకో ఎండ్ నుంచి యశస్వి జైస్వాల్ విజృంభించాడనే చెప్పాలి. సో అతను ఏకంగా సెంచరీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అయితే దీంతో మరి సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న ఒక రికార్డును కూడా బద్దలు కొట్టాడు. మరి ఆ రికార్డు ఏంది భయ్యా అంటే, మనకి ఇప్పటి వరకు ఇంగ్లాండ్ మీద అత్యధిక హాఫ్ సెంచరీ తీసిన బ్యాట్స్మెన్ ఎవరన్నా ఉన్నారా అంటే అది కూడా 23 ఇయర్స్ ఏజ్లోపు సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉండేది ఆ రికార్డు. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ అంతకుముందు 23 ఇయర్స్ ఏజ్లోపు అతను కేవలం 14 ఇన్నింగ్స్ మాత్రం ఆడి ఏకంగా 8 హాఫ్ సెంచరీలు చేశాడు అనమాట. అయితే మరి నిన్న మ్యాచ్లో సో ఆ రికార్డ్ని బ్రేక్ చేశాడు జైస్వాల్. ఎందుకంటే ఏకంగా ఇప్పటి వరకు చూసుకుంటే జైస్వాల్ మొత్తం కూడా 9 హాఫ్ సెంచరీలు చేశాడు అనమాట. అయితే వాటిలో సెంచరీలు వచ్చేసరికి ఒక 3 చేస్తే, హాఫ్ సెంచరీలు వచ్చేసరికి 6 చేశాడు అనమాట. సో దీంతో సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న ఈ రికార్డుని బద్దలు కొట్టాడు. సో దీంతో పాటు ఇంకో రికార్డు ఏంటంటే, మనకి ఇంగ్లాండ్ మీద ఇప్పటివరకు అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్స్ ఎవరన్నా ఉన్నారా అంటే మనకి ఫస్ట్ ప్లేస్లో రిషబ్ పంత్ కనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే రిషబ్ పంత్ ఇప్పటివరకు 38 సిక్సెస్ కొట్టడం జరిగింది. సో దాని తర్వాత ప్లేస్లో చూసుకుంటే మనకి వ్యూ రిచర్డ్స్, అతను ఏకంగా 34 సిక్సెస్ కొట్టాడు అనమాట. సో మరి ఇప్పుడు జైస్వాల్ చూసుకుంటే ఏకంగా 30 సిక్సెస్ కొట్టి థర్డ్ ప్లేస్లో అయితే నిలవడం జరిగింది.